మనం చూసే కొన్ని సినిమాల్లో ప్రతి అడ్వెంచర్, ప్రతి హీరో జర్నీ ఒక చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తూ ఫైనల్ గా తిరిగి తన డెస్టినేషన్ కి రీచ్ అవ్వడం. ఈ టెంప్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హ్యారీ పోటర్, పైరట్స్ ఆఫ్ ద కెరేబియన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇంటర్స్టెల్లార్, లైఫ్ ఆఫ్ పై, ఈవెన్ మన ఇండియన్ సినిమాలో కూడా బాహుబలి నుంచి కాంతారా వరకు జర్నీ అనే కాన్సెప్ట్ ని చాలా మంది రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ వీటన్నిటికీ ఒక కామన్ యాన్సిస్టర్ ఉంది. ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ ముందు ఒక పొయిట్ రాసిన ఒక పోయం, అదే ద ఒడిస్సీ. సో రేపు మీరు థియేటర్లో కూర్చునే ముందు మీ ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ద ఒడిస్సీ అంటే ఏంటి? గ్రీక్ మైథాలజీ పోయం. యాక్చువల్లీ ఇది మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఒక హ్యూమన్ స్టోరీ, మనిషి కథ. వార్ గెలిచిన ఒక రాజు ఇంటికి వెళ్ళడానికి 10 సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తాడు. ద ఒడిస్సీ వార్ స్టోరీ కాదు. వార్ కంప్లీట్ అయిపోయింది, ట్రాయ్ వార్ ముగిసింది, విక్టరీ ఆల్రెడీ వచ్చేసింది, హీరో గెలిచాడు. మరి సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విక్టరీ తరువాత. ఇది చాలా రేర్. మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ హీరో సక్సెస్ తో ఎండ్ అయిపోతాయి, కానీ ద ఒడిస్సీ సక్సెస్ తరువాత లైఫ్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్హైమర్ లాంటి ఒక ఆస్కార్ విన్నింగ్ సినిమా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సైన్స్ ఫిక్షన్ ని కాదు, సూపర్ హీరో మూవీని కాదు, ఒరిజినల్ స్క్రీన్ ప్లేని కూడా కాదు, 3000 సంవత్సరాలు క్రితం జరిగిన 3000 ఇయర్స్ ఓల్డ్ గ్రీక్ ఎపిక్ ని చూస్ చేస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ డెసిషన్. ఎందుకంటే హాలీవుడ్ లో ద ఒడిస్సీని అడాప్ట్ చేయడం కొత్త విషయం ఏం కాదు. బుక్స్ ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి. మరి నోలన్ ఎందుకు ఇప్పుడే ఎందుకు? నోలన్ ఫిల్మోగ్రఫీని అబ్జర్వ్ చేస్తే మెమెంటో మెమరీ గురించి, ప్రెస్టేజ్ అబ్సెషన్ గురించి, ఇన్సెప్షన్ రియాలిటీ గురించి, ఇంటర్స్టెల్లార్ లవ్ అండ్ టైమ్ గురించి, ఓపెన్ హైమర్ కాన్సిక్వెన్సెస్ గురించి. ఒకటి అబ్జర్వ్ చేశారా? నోలన్ నెవర్ టాక్స్ అబౌట్ ఈవెంట్స్. హీ మేక్స్ మూవీస్ అబౌట్ ఐడియాస్ అండ్ ఎక్స్ప్లోర్ దెమ్. అండ్ నౌ ద ఒడిస్సీ. ఇది పేపర్ మీద ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది, కానీ డీప్ ఇన్ సైడ్ ఇది ఒక ఐడెంటిటీ, గిల్ట్, లోన్లీనెస్ అండ్ హోమ్. ఎగ్జాక్ట్లీ ఇదే నోలన్ టెరిటరీ. సో నోలన్ ద ఒడిస్సీని అడాప్ట్ చేశాడని నేను అనుకోవడం లేదు. ద ఒడిస్సీ ఆల్రెడీ నోలన్ సినిమా లాగే ఉంది. ఇన్ఫాక్ట్ ఇది నోలన్ కి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. ద ఫస్ట్ ఎవర్ మూవీ టు బి షాట్ కంప్లీట్లీ యూజింగ్ ఐమాక్స్ కెమెరాస్. ఐమాక్స్ కెమెరాస్ లైట్ వెయిట్ అయ్యాకే నోలన్ స్టార్టెడ్ ద ఒడిస్సీ. అండ్ ఆబ్వియస్లీ వి నో నోలన్ ఈస్ ఫేమస్ ఫర్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, రియల్ షేప్స్, రియల్ ఓషన్స్, రియల్ డెజర్ట్స్, రియల్ లొకేషన్స్ అండ్ వెరీ లిటిల్ గ్రీన్ స్క్రీన్. అందుకే నోలన్ మూవీస్ ఫీల్ మోర్ రియలిస్టిక్.